ఇసుక విధానంపై జగ్గిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కూటమి నాయకులు స్పందించారు. రాష్ట్ర కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే బండారుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అసత్య ఆరోపణలు మానుకోవాలని గడిచిన 5 సంవత్సరాలుగా టీడీపీ నాయకులు ఇసుక మట్టి అక్రమాలు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే 19 మందిపై కేసులు కట్టించి కోర్టులు స్టేషన్ల చుట్టూ తిప్పించిన ఘనత నీది కాదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో 16 ఇసుక ర్యాంపులు ఉంటే 10,000 మంది కార్మికులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ జీవించేవారని వారి పొట్ట కొట్టింది మీరు అని అన్నారు. జగ్గిరెడ్డి ఇసుక మట్టి అక్రమాల గురించి మాట్లాడాలంటే కాలం సరిపోదని, ప్రతిపక్ష నాయకుడిగా అసత్య ఆరోపణలు చేసి నీ స్థాయి దిగదార్చుకోవద్దని ఆకుల రామకృష్ణ హెచ్చరించారు. ఇసుక గురించి గౌరవ మంత్రివర్యులు ఇటీవల వాసంశెట్టి సుభాష్ గారు ఒక మాట మాట్లాడారు. జగ్గిరెడ్డి గారు మాట్లాడుతున్నారంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చెప్పి వారు పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఇంతకంటే మేమేం మాట్లాడడం, ఇంకా ఆ మాటకు మించి మేమేం మాట్లాడగలుగుతాం. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల హయాంలో ఏ రకంగా నియోజకవర్గంలో రాష్ట్రంలో ఇసుక మట్టి బొండు ఇవి మినరల్స్ ఇవన్నీ కూడా ఎలా దోపిడీ జరిగాయి అన్నదే అందరికీ తెలుసున్న విషయాలే, ఎవరికి తెలియదు కాదు. అన్ని విషయాలు అందరికీ తెలుసు. దాని మీద మా కార్యకర్తలు ఆ రోజున వాటి ఇసుక దోపిడీకి అడికట్టడానికి వెళ్తే దాదాపు 19 మంది మీద కేసులు కట్టారు. వానపల్లిలో కట్టారు, రావులపాలెంలో కట్టారు. అనేక ప్రాంతాల్లో ఇసుక అక్రమ దోపిడీని అడ్డుకుంటే కేసులు కట్టారు. ఆ రోజున వారు కోర్టులంటే తిప్పారు, స్టేషన్లంటే తిప్పారు. ఇదే మీరు మాట్లాడేది. 16 ర్యాంపులు కొత్తపేట నియోజకవర్గంలో ఉండేది. దాదాపు 10,000 మంది కార్మికులు, 10,000 మంది. ఎందుకంటే లారీ ఓనర్స్ అవని, ట్రాక్టర్ డ్రైవర్లు అవని, గుమస్తాలు అవని, ప్రతి ర్యాంపులోనూ 500 నుంచి 600, 300 మంది, సుమారు 16 ర్యాంపుల్లోనూ కూడా 10,000 మంది ఎగుమతి చేసే కార్మికులు ఒక్క 10 మంది కూడా ఉపయోగం లేకుండా చేశారు. ఈ డంప్ అంతా ఎవరు పెట్టారు? శాండ్ వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. మాజీ శాసనసభ్యులు. ఇది గవర్నమెంట్ ఏంటంటే రేటు తక్కువగా ప్రజలందరికీ అందిస్తుంది. వాళ్ళు పొట్ల కొట్టేసేమన్నా ఏడుపు తప్ప ఇంకోటి విధానంగా ఏమీ కనపట్టలేదు. అది నా అభిప్రాయం. అలాగే గంజాయి కేసుల గురించి మాట్లాడితే నన్ను కామెంట్ చేశాడు ఎలక్షన్లో. ఇవాళ గంజాయి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? గవర్నమెంట్ స్టెప్ తీసుకుంటుంది. మరి ఆ రోజుల్లో శాసనసభ్యుడిగా ఎందుకు చేయలేకపోయాడు? ఇసుక మీద మట్టి, బొండు మట్టి, లంకల్లో మట్టి అన్నీ కూడా దోసేసాడు. ఇవాళ ఏంటంటే 50 రోజుల్లోనూ తట్టుకోలేకపోతున్నాడు. ఇది నేను నిలవబెట్టుకున్నాను, నా ఆస్తి దొబ్బేస్తున్నారు, ప్రజలందరూ దొబ్బేస్తున్నారు, ప్రజలు దొబ్బేస్తున్నారు అనుకుంటున్నాడు తప్ప రెండో ఆలోచన ఏమీ లేదు. హడావుడిగా వెళ్ళిపోయాడు. ఏదో చెప్పేయాలనుకుని చెప్పేయాడు. ఒక పాంప్లెట్ పేపర్ ఉన్నది కాబట్టి దాంట్లో ఎక్కువ రాసి ఉండొచ్చు. దాన్ని దయచి మీ అందరికీ విషయాలు తెలుసు జరుగుతున్నది. ఇక్కడ ట్రాక్టర్ల మీద ఎప్పుడైనా ఇసుకి తిరుగుతూ చూసారా? ఈ రోజున రావులపాలెం 2లో ట్రాక్టర్లు ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి వెళ్ళి. సామాన్య మానవుడు కూడా ఇసుక అందాలన్న సిస్టంలో తెలుగుదేశం పార్టీ చేస్తుంది. 100% అదే జరుగుతుంది. అంతే తప్ప వీళ్ళు భోగోతాలు అన్నీ తెలుసు ప్రజలందరికీ. దాంట్లో ఉన్న వాళ్ళని కూడా చాలా మందిని చూస్తుంటే ఒకడు ఎవడో వచ్చి దెబ్బలాడుకొస్తున్నాడు ఎవడి మీద, లారీ మీ బాబు అని అడుగుతున్నాడు. ఆడెవడన్నది ఎంక్వైరీ చేస్తే ఆడి మీద కేసులు ఏంటో తెలిస్తే మీకు తెలుస్తుంది. ఒకసారి మీరు కూడా అంటే పదవులకు వచ్చేయచ్చు. ఆడి మీద ఏ కేసులు ఉన్నాయో ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఆ లారీ డ్రైవర్ని ఇమీడియట్గా మాట అనేసాడు. ఆడి మీద ఏ కేసు ఉందో ఎంక్వైరీ చేయండి ఒకసారి. 5 సంవత్సరాల కింద ఆడి మీద ఏ కేసు ఉందో ఆల్మూరు స్టేషన్లో. ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని ఏంటంటే మన ఆస్తి పోయింది, మనకు నష్టం జరిగింది అన్న ఏడుపు తప్ప ప్రజలకు న్యాయం చేస్తామో లేకపోతే ఇంకోటి చేద్దామో అన్న ఆలోచన లేదంటే ప్రజలు దోసింది ఆయన. జగన్ గారు దోసాడు స్టేట్లో, కొత్తపేటలో ఎమ్మెల్యే దోసాడు, దాంట్లో డౌట్ లేదు. గంజా వ్యాపారం చేయించాడు, మట్టి దోసాడు, భూములు దోసాడు, అన్నీ చేశాడు, దాంట్లో డౌట్ లేదు. ఆ ఏడుపు ఏంటంటే ఇంకా దోచుకుని ఇంకా అవకాశం ఇవ్వలేదన్న ఏడుపు తప్ప ఇంకోటి ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్ర ప్రజలకి మంచి అందించడానికి
అన్ని వేళలా కృషి చేస్తారు, దాంట్లో డౌట్ ఏమి లేదు.